వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి తెలంగాణ నుంచి కాదు, ఆ గాంధీ లేడు ఈ గాంధీ లేడు, ఢిల్లీ నుంచి డూప్లికేట్ గాంధీలు అందరూ దిగిర్రు, పోలీసులు అందరూ ఎగురుతుర్రు. ఎందుకు ఎగురుతుర్రో అర్థం కావట్లేదు, ఎందుకు కేసులు పెడుతుర్రో అర్థం కావట్లేదు. తెలంగాణకి మెయిన్ విలన్ కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ నేను చెప్పిన మాటలు కాదు. సో కేసీఆర్ గారు నిన్న రజతోత్సవ సభలో చెప్పిన మాటలు. సో చూస్తున్నారు కదా, కేసీఆర్ గారు నిన్న పార్టీ స్థాపించి 25 సంవత్సరాల సందర్భంగా కేసీఆర్ గారు అయితే వరంగల్లో ఎల్కతుర్తిలో అయితే మీటింగ్ పెట్టడం జరిగింది. సో వేలాది మంది తరలివచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ వచ్చారు. సో అయితే అసలు ఏం జరిగింది అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి ఎలా సంపాదించుకున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని, ఎంత ఫైట్ చేశారు, ఎంతమంది ప్రాణత్యాగం చేశారు అని చెప్పేసి ప్రతి ఒక్క విషయాన్ని మాట్లాడడం జరిగింది. మాకెవడూ తెలంగాణ ఇయ్యలేదు, ఇచ్చినట్టు బిల్డప్లు ఇచ్చుకుంటున్నారు బయట. కష్టపడి మేము మా ప్రాణాలు బలిచ్చి, మేము చెమటొచ్చి, మా రక్తాన్ని చిందించి, ఉద్యమాలు చేసి తెలంగాణని సంపాదించుకున్నాం. అప్పుడు కూడా ఇచ్చేదానికి కథలు పడ్డారు, అది చేసిర్రు ఇది చేసిర్రు, మాయమాటలు చెప్పిర్రు, కానీ మేము దేనికి లొంగలేదు అని చెప్పేసి కేసీఆర్ గారు నిన్న సభలో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా సభ స్టార్ట్ చేసే ముందైతే ముఖ్యంగా కాశ్మీర్లో పహల్గామ్లో ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్, చనిపోయిన వారికి అట్లీస్ట్ ఒక 2 నిమిషాలు మౌనం పాటించి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం జరిగింది. సో తర్వాత అట మాట్లాడిన తర్వాత ఇక స్టార్ట్ చేశారు, అసలు ఎక్కడి నుంచి ఫైట్ మొదలైంది, ఎక్కడి వరకు వచ్చింది అని చెప్పేసి. తెలంగాణ మా పార్టీ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఈ 10 ఏళ్లలో రైతుల కళ్ళల్లో నీళ్లు చూడలేదు, పొలం నిండా నీళ్లు బారిచ్చాము, అకౌంట్లో డబ్బులు వేసాము, రైతు బంధులు వేసాము, దళిత బంధు వేసాము, మొత్తం పింఛన్లు ఇచ్చాము, ప్రతిదీ ఇంటి వరకు చేర్చాము, ఇది పాలన అంటే. అసలు తెలంగాణ తెచ్చుకుంటే మీకు కరెంటే ఉండదన్నారు, మీకు నీళ్ళే ఉండవన్నారు, మీ రాష్ట్రంలో మీ పంటలే పండవన్నారు. వాటన్నిటికీ వ్యతిరేకంగా అది తప్పు అని నిరూపించుకుంటూ ఇన్ని చేసి మళ్ళీ డెవలప్మెంట్లో ఏమన్నా వెనకబడ్డామా అంటే డెవలప్మెంట్ మొత్తం ముందుకు తీసుకొచ్చాము. ఒక 9,000 ఉన్న దాన్ని 3 లక్షల వరకు మన ఆదాయం చేసుకున్నామంటే, ఇంత చేసుకున్న తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మళ్ళీ అదే పని చేస్తుంది, మళ్ళీ వెనక్కి తీసిపోతుంది రాష్ట్రాన్ని. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలంటే అసలు నమ్మకమే లేదు, వాళ్ళు పట్టించుకోరు. తెలంగాణ ప్రజలు ఏమైనా కాంగ్రెస్ పార్టీకి అనవసరం అని చెప్పేసి, అసలు పంటలకు నీళ్లు లేవు, రైతులైతే చచ్చిపోతున్నారు అని చెప్పేసి ఇవన్నీ మాట్లాడడం జరిగింది కేసీఆర్ గారు. మరి ఇవన్నీ చెప్పిన తర్వాత కాంగ్రెస్ నాయకులు ఊరుకుంటారా? కాంగ్రెస్ నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు, ఎవరికి పుట్టిన పథకాలు మీ, అసలు ఎవరికి ఇచ్చిన పథకాలు నువ్వు, ఫామ్ హౌస్లో పాలన్నీది అని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా కౌంటర్లు కేసీఆర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. మీ హయాంలో మంచిగా చేసి ఉంటే ఇప్పుడు ఇంత దౌర్భాగ్య స్థితికి అపోజిషన్ కూడా లేకుండా ఎందుకు వచ్చేది, అన్ని సీట్లకి అంత తక్కువ సీట్లు మీకెందుకు వచ్చాయి, స్టూడెంట్స్కి మీద దండయాత్రలు చేసుడు, స్టూడెంట్లను కొట్టించుడు, ఇవన్నీ చేసింది మీరు, మేం కాదు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడడం జరుగుతుంది. సో మరి ఇప్పుడు మా హయాంలో మంచిగా జరుగుతున్న దాన్ని ఎందుకు మాట్లాడు, సన్న బియ్యం ఇస్తున్నాం దాన్ని ఎందుకు మాట్లాడు, ఉచిత కరెంట్ ఇస్తున్నాం దాన్ని ఎందుకు మాట్లాడు, రైతు బంధువులు టయానికి అందిస్తున్నాం, మీరు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తున్నాం, ఎందుకు మాట్లాడు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నాడు. సో అంటే ఒక పార్టీ అంటే విమర్శలు సహజం. ప్రతి పార్టీకి ఆ పార్టీ ఈ పార్టీ విమర్శించడం, ఈ పార్టీ ఆ పార్టీ విమర్శించడం, ఇది కామన్ గా జరుగుతుంది. ఈ హెచ్సియు భూముల మీద కూడా మాట్లాడడం జరిగింది. మా హయాంలో కాకతీయ చెరువులు అవన్నీ తీసుకొచ్చి చెరువులు తీసి ఈ మంచిగా చేసి వాటర్ మొత్తాన్ని తీసుకొని వస్తుంటే, ఈ హయాంలో మాత్రం భూముల్ని కబ్జా చేసుకోవడాలు, భూముల్ని నాశనం చేయడాలు, చెట్లను నాశనం చేయడాలు అని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా మేము ఎవరి భూమి కబ్జా చేసాం, ఏం నాశనం చేసాం మాకు చూపించు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది. సో హెచ్సి వివాదం కూడా మళ్ళీ ఒక్కసారి తెర మీదకి తీసుకురావడం జరిగింది. సో ఏదున్నా సరే మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే 10 ఏళ్ళ పాలన కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 1.5 year 1 year దాటిపోయింది, 1.5 year వస్తుంది. సో వీళ్ళు చేసిన పథకాలు, వీళ్ళు పెట్టిన ఈ పాలన వీళ్ళది బాగుందా అని చెప్పేసి మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రజలు కూడా చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు, అసలు ఏ పార్టీకి సపోర్ట్ చేయాలి అనే విధంగా ఉన్నారు. ఎందుకంటే కొంతమంది ఏమో మాకు అప్పుడు బాగుంది, అసలు ఇప్పుడు మొత్తం నాశనం చేసుకున్నాం మేము అంటున్నారు. కొంతమంది ఇప్పుడు మంచిగా మాకు ఉచిత కరెంట్ వస్తుంది, సన్న బియ్యం వస్తున్నాయి, మంచి పథకాలు వస్తున్నాయి అని చెప్పేసి ఇందిరమ్మ ఇళ్ళ కోసం మేము ఎలక్షన్లు కూడా ఆపేసి ఇందిరమ్మ ఇల్లు ప్రజలకు చేరాలని చూస్తున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. సో అసలు మీ అభిప్రాయం ఏంటనేసి డెఫినెట్గా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి.